మీరు అంతలా థ్యాంక్స్ చెప్పేలా నేనేం చేయలేదండి. తను కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే తనని స్పృహలోకి తీసుకొచ్చాను అంతే. ఇది చాలా మామూలు విషయం. దేవతలా వచ్చింది, దర్శనమిచ్చింది, వైద్యం చేసింది, వెళ్ళిపోయింది. ఇంతకీ ఎవరు తను? లక్ష్మి, జ్యూస్ తీసుకో. ఈ పనులన్నీ నీకెందుకన్నయ్యా? పనోళ్ళకి చెప్పొచ్చు కదా. ఏ, నేను తెస్తే తాగవా? అదేం లేదన్నయ్యా, నీకెందుకు శ్రమ అని. నేను పెద్ద శ్రమ పడిపోయింది ఏమీ లేదు, కానీ ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉందన్నయ్య, చాలా రిలీఫ్గా ఉంది. ఏంటన్నయ్యా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదేనమ్మా, గుళ్ళో అమ్మాయి నీకు పసరమందిచ్చింది చూడు, తన గురించి. నిజమే అన్నయ్య, చాలా మంచి అమ్మాయిలా అనిపించింది. అవునమ్మా, తనెవరో ఏంటో తెలీదు, కానీ టక్కునొచ్చింది, చిటికలో నీకు నయం చేసింది. చూస్తుండగానే కళ్ళ ముందు నుంచి మాయమైపోయింది. ఎందుకో నాకు ఆ అమ్మాయే గుర్తొస్తుంది. అవునన్నయ్య, తెలిసిన వాళ్లే పట్టించుకుని ఈ రోజుల్లో ఎవరు ముఖం తెలియని మనలాంటి వాళ్ళని ఆపదలో ఆదుకుంది. తనని చూస్తుంటే బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించింది, చాలా దగ్గర మనిషిలా అనిపించింది. వివరాలు అడిగేలోపే కనిపించకుండా వెళ్ళిపోయింది. అదే కదమ్మా ఇప్పుడు నా బాధ. నీకు బాగు చేయడం కోసం ఎక్కడెక్కడో తిరిగాం, కానీ పని అవ్వలేదు. ఇప్పుడు సడన్ గా తనొచ్చి ఏ స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా నీ ఆరోగ్యం బాగు చేయగలమనే భరోసా ఇచ్చినట్టిచ్చింది. తప్పకుండా నీకు నయం అవుతుంది అనిపించేలా చేసింది. నాకు కూడా అదే అనిపించింది. తన వివరాలు ఎలాగైనా తెలుసుకోవాలి. ఎక్కడుంటుందో, ఏం చేస్తుంటుందో అన్నీ కనుక్కోవాలి. మళ్ళీ తనని తప్పకుండా కలవాలి. తప్పకుండా కలవాలి. నేను కూడా ఒక విషయం అడగాలి. ఏమడగాలి? ఆశ చూపించి ఎందుకు వెళ్ళిపోయావని. సరే, తన సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడున్నా పట్టుకుంటాను. నిన్ను తన దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? బుజ్జగిస్తే భుజమెక్కి తొక్కుతాడు, బడిత పూజ చేస్తే దారికొస్తాడు అన్నట్టు ఈయనకి ముద్దుగా చెప్తే వినే రకం కాదు, పైగా కసురుకుని కరిసే రకం. అందుకే కాస్త గట్టిగానే చెప్పాలి. ఏంటి ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నావు? అడిగితే ఏం చెప్పవేంటి? కొంపదీసి అలిగావా? నీ కలక సూట్ అవ్వదు గాని విషయం ఏంటో చెప్పు. మొగుడు పెట్టిన మొరటు ముద్దుకి మూతి వాచింది అన్నట్టు తమరు చేసే పనులకి ఇంట్లో నా పరువు పోతుంది. విషయం ఏంటో చెప్పమంటే వింత సమితలు చెప్తావేంటి లలిత? చక్కగా చెప్తే మీరు ఒక్క ముక్క కూడా తలకెక్కించుకోరు కదా. సరే, ఇప్పుడు చెప్పు, ఎక్కించుకుంటాను. పని పాట లేక మీరు పాడు వ్యసనాల వెనకాల పరిగెడుతున్నారు. బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. వెతుకుతూనే ఉన్నాను కదా, ఉద్యోగం దొరికితే చేయకుండా ఉంటానా? దొరికితే చేస్తారు కదా. రేపే మీరు ఉద్యోగంలో చేరాలి. రేపే అంటే ఉద్యోగం దొరకాలిగా. ఉంది కనిష్క దగ్గర. కనిష్క దగ్గర నాకు ఉద్యోగం ఇస్తానని తను చెప్పిందా?
కనిష్క, ఒక్కసారి మా ఆయనతో ఉద్యోగం గురించి మాట్లాడు. హలో బావా, నీకోసం లలిత చాలా బాధపడుతుంది. నేను తన బాధ చూడలేకపోతున్నాను. అందుకే రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వచ్చే. మనం పరాయి వాళ్ళం కాదుగా బావా. నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. నువ్వు అందరి ముందు చులక నవ్వకూడదంటే లలిత చెప్పినట్టు ఉద్యోగంలో జాయిన్ అయిపో. అంతా నేను చూసుకుంటాను. సరే కనిష్క. అడగగానే మా కోసం అన్నీ చేస్తున్నావు. చాలా థ్యాంక్స్ కనిష్క. మనం వేరు కాదని చెప్పానుగా లలిత. ఇది నా బాధ్యత. గుడ్ నైట్. దెబ్బ తగిలిన జింక దేక్కుంటూ పులిగూటికే వచ్చినట్టు మీ కుటుంబంపై పగతో ఉన్నా నా దగ్గరికే మీరందరూ వస్తున్నారు. కాదు, వచ్చేలా నేనే చేశాను. ఇక చూడండి ఈ కనిష్క ఆడే చదరంగం. ఏట్రా ఎతకుండా ఎటో సోతున్నావు? ఏడేమున్నాయి ఆకులు అలములు తప్ప. ఆడుంది చూడు అప్సరస. చూడగానే నా గుండె సురుక్కుమందిరా. ఒరే నీ గాలి అటు మళ్ళినాదా? వచ్చిన పని చూసుకుని పోదాం పదరా. ఏయ్ ఉండరా, దాని అందం చూస్తుంటే నా కాలు కదపనివ్వట్లేదురా. కసి పెంచి మీద కొరకమని చెప్తుందిరా. ఒరే కొంత ముంచేలా ఉన్నావురా. నువ్వు తొందరపడకరా తత్తర కొడక. ఎంత అందం కళ్ళకి ఇంపుగా కనిపిస్తూ ఉంటే వదిలేళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా?